ఈ విధంగా ఖర రామ సంవాదం జరుగుతూ ఉన్నది. ఖరుణ్ణి చూసి గదాదండం ధరించి తనపైకి వస్తూ ఉండేటువంటి ఆ ఖరుణ్ణి చూసి రామచంద్రమూర్తి మాట్లాడుతున్నాడు. ఖర, నీకు కాలం మూడింది. పాపకర్ములుగా ఉండేటువంటి వాళ్ళు, క్రూరులుగా ఉండేటువంటి వాళ్ళు, లోక నిందితులు, లోకము చేత నిందింపబడేటువంటి వాళ్ళు బహుకాలం ఐశ్వర్యాన్ని పొంది ఉండరు. రామచంద్రమూర్తి కరుణ్ణి గురించి చెప్తూ మనకు కొన్ని ధర్మాలు చెప్తున్నాడు. పాపాలు చేసేటువంటి వాళ్ళు, క్రూరంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు, లోక నిందితులుగా ఉండేటువంటి వాళ్ళ ఐశ్వర్యం ఎక్కువ కాలం ఉండదు. త్వరలోనే వాళ్ళు నశిస్తారు, వాళ్ళ ఐశ్వర్యం కూడా నశించిపోతుంది అని చెప్పాడు. దీనికి సమాధానంగా భారతంలో ఆ ధర్మరాజు ప్రశ్నించినప్పుడు భీష్ముడు చెప్పిన ఒక సమాధానం కూడా ఇక్కడ చెప్పాలి. రామచంద్రమూర్తి చెప్పేదానికి దానికి సరిపోతుంది. ధర్మరాజు అడుగుతాడు, తాత, ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళు, క్రూరత్వంగా ఉండేటువంటి వాళ్ళే గొప్పగా ఉన్నారు, గొప్ప స్థితిలో ఉన్నారు, గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారు. అయితే ధర్మంగా ఉంటూ న్యాయంగా ఉండేటువంటి నాబోటి వాడు ఎప్పుడు కష్టాలు పడుతున్నారు. ఏమిటి కారణం? అధర్మానికే గొప్ప ప్రఖ్యాతి వస్తున్నది, ధర్మానికి రావడం లేదే అని చెప్పి అక్కడ అడిగితే భీష్ముల వారు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, నాయన, దుర్మార్గం అనేది బాగా పెంపొందినట్టు గొప్పగా ఉన్నట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది, కానీ అది ఎక్కువ రోజులు ఉండదు, త్వరలోనే నశించిపోతుంది అంటూ ఒక ఉదాహరణ చెప్పాడు. దేవతలు దుర్మార్గుల, రాక్షసులు దుర్మార్గుల అంటే, రాక్షసులే దుర్మార్గులు అంటే ఇప్పుడు రాక్షసులు ఉన్నారా, దేవతలు ఉన్నారా? దేవతలే ఉన్నారు కానీ రాక్షసులు లేరు కదా, నశించిపోయినారు కదా. కాబట్టి దుర్మార్గంగా ఉండేవాడి ఐశ్వర్యం ఎక్కువ రోజులు ఉండదు, కొద్ది రోజులు మాత్రమే ఉండి నశించిపోతుందని చెప్పాడు. అదేవిధంగా పులులు, ఆవులు, పులులు సంవత్సరానికి 2 సార్లు పిల్లల్ని కంటాయి. ఒక్కొక్క కాన్పులో 5-6 పిల్లల్ని కంటాయి. ఒక కాన్పుకు 5 పిల్లలు, రెండవ కాన్పుకు 5 పిల్లలు, 10 పిల్లలు సంవత్సరానికి పుట్టాయి అనుకోండి. ఆవు సాధు జంతువు, ధర్మ పరిపాలనగా ఉండేది కదా, ఆవు సంవత్సరానికి ఒక్కసారే కంటుంది బిడ్డను. కనినప్పుడు ఆవు దూడ 1 పుట్టింది సంవత్సరానికి పులి పిల్లలు 10 పుట్టాయి. కానీ దేశంలో ఆవులు ఎక్కువగా ఉండాలన్నా, పులులు ఎక్కువగా ఉండాలన్నా అంటే ఆవులే ఎక్కువగా ఉన్నాయి, పులులు నశించిపోతున్నాయి. ఎందువల్ల అంటే ఆ పులే తన పిల్లని తినేస్తుంది అన్నమాట, కనపడ్డ వాళ్ళు కనపడ్డట్టు చంపేస్తారు. కాబట్టి క్రూర గుణం కలిగినటువంటి వాటి శాతం ఎక్కువ ఉన్నా కానీ అవి త్వరలో నశించిపోతాయి. ధర్మగుణం కలిగినటువంటి, ఆ ఆవుతో సమానమైనటువంటి ధర్మగుణం కలిగిన వాళ్ళు అభివృద్ధి చెందుతారు. అదేవిధంగా న్యాయార్జితమైనటువంటి ధర్మార్జితం, న్యాయార్జితమైనటువంటి డబ్బు నిలబడుతుంది మన దగ్గర. అన్యాయార్జితమైనటువంటి సంపద ఏదో ఒక విధంగా నాశనం అయిపోతుంది అనే ధర్మాన్ని ఇక్కడ రామచంద్రమూర్తి చెప్తున్నాడు. ఓ ఖర, పాపకర్ములుగా ఉండేవాళ్ళు, క్రూరులుగా ఉండేవాళ్ళు, లోక నిందితులుగా ఉండేవాళ్ళు బహుకాలం ఐశ్వర్యాన్ని పొందలేరు, ఐశ్వర్యం నశించిపోతుంది వాళ్లకు, వీళ్ళు కూడా నశించిపోతారు. కాబట్టి నీకు ఎలా ఉంటుందయ్యా వాళ్ళ పరిస్థితి అంటే, వేరు తెగిపోయిన వృక్షం మాదిరి ఉంటుంది వాళ్ళ జీవితం. పైకి చెట్టు బ్రహ్మాండంగా కనపడుతూ ఉంటుంది, వేరు తెగిపోయి ఉంటుంది దానికి, కొంతకాలం అతి త్వరలో పడిపోయేటువంటి చెట్టు అన్నమాట. అటువంటిది క్రూరులుగా ఉండేటువంటి వాళ్ళ యొక్క జీవితం అని చెప్పి అన్నాడు. అని అందువల్ల నువ్వు క్రూరుడివి కాబట్టి ఇప్పుడు నశించిపోతావు నువ్వు త్వరలోనే. తర్వాత ఋతుకాలం వచ్చినప్పుడు ఆయా వృక్షాలు ఆయా సందర్భాల్లో పూలు పోస్తాయి.
ఆయా సందర్భాల్లో కాయలు కాస్తాయి. అంటే ఆ సందర్భం వచ్చిందాకా అది పువ్వు పూయదు, కాయ కాయదు. ఏ ఋతువులో ఏ పుష్పం పూయాలనో ఆ పుష్పం పూస్తుంది, ఏ పండు పండాలనో పండుతుంది. అదేవిధంగా పాపాత్ముడుగా ఉండేటువంటి పాపం పండేంత వరకు వాడు మహా గొప్పవాడుగానే కనపడతాడు. కాబట్టి ఆ పాపకర్మంతా ఫలితానికి వచ్చినప్పుడు, ఆయా ఋతువు సంప్రాప్తమైనప్పుడు ఆ చెట్టు ఎట్టా ఫలిస్తుందో ఆ సందర్భం వచ్చినప్పుడు వీడి పాపం అంతా పండిపోతుంది. అప్పుడు వాడికి మరణం ఆసన్నం అవుతుందని చెప్పి అన్నాడు. విషమిశ్రితమైనటువంటి అన్నాన్ని తిన్నవాడు రామచంద్రమూర్తి కరుడికి చెప్తున్నాడు ఈ విషయాన్ని. దాన్ని నేను వివరంగా చెప్తున్నాను అంతే. విషమిశ్రితమైనటువంటి అన్నాన్ని తినేసామనుకో, అది కడుపు లేకపోయిన తర్వాత అది ఏ విధంగానైనా వాడిని చంపేస్తుంది. అదేవిధంగా మనం పాపం కానీ చేస్తే ఆ పాపాన్ని చేశాంలే మనకేం ఇబ్బంది లేదని చెప్పి నువ్వు ప్రశాంతంగా ఉన్నా అది మాత్రం నిన్ను చంపేస్తుంది కడుపు లేకపోయి అని చెప్పి అన్నాడు. దుర్మార్గులుగా ఉండేటువంటి నీపోటి రాక్షసుల్ని సంహరించడానికే నా తండ్రి అయినటువంటి దశరథ మహారాజు నన్ను ఆజ్ఞాపించి అడవులకు పంపించాడు. నేను ఎందుకు వచ్చానో తెలుసు అడవికి, మిమ్మల్ని చంపడానికి అని చెప్పి అన్నాడు. అని సర్పాలు వల్మీకంలో పుట్టలో ప్రవేశించి ఎలాగైతే వెళ్ళిపోతుంటాయో అట్లా ఆ పుట్టలేకి పాము ప్రవేశించినట్టుగా నా యొక్క బాణాలు నీ శరీరంలోకి ప్రవేశించి నిన్ను చీల్చి చెండాడతాయి ఖరా ఇప్పుడు అన్నాడు. మునులను చంపినటువంటి పాపం, మునులను హింసించినటువంటి పాపం ఇప్పుడు నీవు అనుభవించబోతున్నావు అన్నాడు. కాబట్టి నీ చేత చంపబడినటువంటి మునులున్నారే, ఎంతో మంది మునీశ్వరులను తపస్సు చేసుకునే వాళ్ళందరినీ నువ్వు చంపేశావు కదా ఈ దండకారణ్యంలో. ఆ మునీశ్వర్లందరూ కూడా పుణ్యలోకాలకు వెళ్ళి దివ్య విమానాల్లో వచ్చి ఆకాశంలో నిలబడి చూస్తూ ఉన్నారు. చూడు నీ యొక్క చావును గోరి. అంటే నీవు చంపినటువంటి వాళ్ళేమో తమ పుణ్యం వల్ల పుణ్యలోకాలకు వెళ్ళి విమానాల్లో తిరుగుతున్నారు, నీవు మాత్రం దిక్కులేని మరణాన్ని పొందుతావు ఇప్పుడని చెప్పి అన్నాడు. నీ ప్రభావము, నీ శౌర్యము, నీ బల పరాక్రమాలు ఎన్నున్నాయో అవన్నీ చూపించి ఇప్పుడు నీ పౌరుషం ఎంతో చూపి నాకు. నీ తలను తాటి పండును నరికినట్టు నరికేస్తే తాటి చెట్టు మీద నుంచి తాటి పండు ఎలా కింద పడిపోతుందో రాలిపోతుందో అలా నీ శిరస్సును నేను ఖండిస్తే నీ శిరస్సు అలా పడిపోతుంది కిందని చెప్పి అన్నాడు. అని ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఈ విధంగా అంటున్నాడో ఆ మాటలకు నీ తల తాటిపండు పడ్డట్టు పడిపోతుంది కింద అనగానే కోపం వచ్చింది రాక్షసుడికి. పక్క 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 నవ్వాట, వికటాట్టహాసం చేశాడు. వికటాట్టహాసం చేసి ఆ కరుడు చెప్తున్నాడు, దశరథపుత్ర, ఓరి రామ, నువ్వట్రా నన్ను చంపేది. భాష ఎలా ఉందో చూడండి, ఎంత పొగురో చూడండి. నీవేదో అసమర్థులైనటువంటి రాక్షసులను చంపి మహాపరాక్రమవంతుడైనట్టు ప్రగల్భాలు చెప్తున్నావే. నీ శౌర్యం చూపించాల్సింది అసమర్థులైనటువంటి రాక్షసుల యందు కాదు, నా దగ్గర చూపి నీ పౌరుషాన్ని, అప్పుడు నువ్వు నీ శౌర్యం ఎంతో తెలుస్తుందని చెప్పి అన్నాడు. రామ, పరాక్రమవంతులు ఎప్పుడూ కూడా ఆత్మస్తుతి చేసుకోరు. నీవు నా శిరస్సు ఖండిస్తాను, అది చేస్తాను, నేను రాక్షసులను సంహరించడానికి అరణ్యానికి వచ్చాను, దుర్మార్గులైనటువంటి మిమ్మల్ని అందరినీ సంహరిస్తానని చెప్పి ప్రగల్భాలు చెప్తున్నావు. ప్రగల్భాలు ఎప్పుడూ కూడా పౌరుషం కలిగినటువంటి వాడు ఆత్మస్తుతి చేసుకోడు. మరణకాలం ఆసన్నం అయిపోయింది నీకు. నా చేతిలో ఉండే గద ఉంది చూసావా, ఈ గదతో కొన్ని క్షణాల్లో నువ్వు మరణించబోతున్నావు. కాబట్టి ఎప్పుడు మరణం ఆసన్నమైనటువంటి వాడు ఆత్మస్తుతి చేసుకోకూడదు. రామ, తెలుసుకో, నీకు ధర్మం తెలుసో తెలియదో నేను చెప్తున్నాను అన్నాడు. బంగారు ఛాయలో మండేటువంటి కుశాగ్ని అంటే దర్భ మంట ఎప్పటికీ కూడా ఎదుటి వాడిని కాల్చలేదు, అది మండి ఆరిపోతుంది అంతే. అటువంటి పరాక్రమం నీది. అంటే
నువ్వు ఏదో పెద్ద జ్వాలొచ్చినట్టుగా అంత దర్భ పోగు చేసి మంట వేయంగానే అది పెద్ద జ్వాల దావాగ్ని మాదిరి అనుకుంటున్నావు. నీ దర్భపోగులో వచ్చినటువంటి అగ్నిహోత్రంతో సమానం. నువ్వేం చేయగలవు? ఎవరిని ఏం చేయలేవు నువ్వు అని చెప్పి అన్నాడు. ఇక అది పదార్థాలు దహించలేదు, బూడిదైపోతుంది. అటువంటి పరాక్రమం అనేది. ఇక పర్వతం మాదిరిని ఎదురుగా నేను గదాధారిని నిల్చున్నాను చూసావా? నన్ను చూసి భయానికి నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు, ప్రాణ భయంతో మాట్లాడుతున్నావు. నువ్వు నీ ప్రాణాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చెయ్యి, నీ గొప్పతనాన్ని గురించి కాదు నువ్వు చెప్పాల్సింది అని చెప్పి అన్నాడు. రామ, పాశహస్తుడైనటువంటి యమధర్మరాజు ప్రతి ఒక్క జీవుడి యొక్క ప్రాణాన్ని తీయడానికి ఎంత సులభంగా తీసుకుని వెళ్ళిపోతాడో నీ ప్రాణాన్ని అంత సులభంగా తీసేయగలను నేను. కానీ మానవ మాతృడివి, ఏదో అరణ్యానికి వచ్చావు, ఏదో అరణ్యవాసం చేసుకొని పోకుండా మా మీదకి వచ్చావు, అయినా నిన్ను క్షమించేసి వదిలేద్దామని చెప్పి నేను అనుకుంటూ ఉంటే నా సైన్యాన్ని 14,000 మందిని చంపడం కాకుండా నీవు పెద్ద బలపరాక్రమవంతుడవైనట్టుగా ప్రగల్భాలు చెప్తున్నావే, ఆ ప్రగల్భాలు విని నిన్ను చంపాలనే కోరిక నాకు ఎక్కువ అవుతుందని చెప్పి అన్నాడు. అని నీవు 14,000 మంది రాక్షసులను చంపావు. ఈ 14,000 మంది రాక్షసుల్ని చంపానని చెప్పి గర్వపడుతున్నావు. ఆ 14,000 మందిని చంపినటువంటి నిన్ను నేను చంపి ఆ 14,000 మంది కన్నీళ్లు తుడస్తాను రామా అని చెప్పి అన్నాడు. అని కోపంతో, చూడు ఇక ఎక్కువ నీతో మాట్లాడను నేను, ఆ 14,000 మందిని తలుచుకుంటేనే నా కడుపు మండిపోతుంది, వాళ్ళ కన్నీళ్లు తుడిచే విధంగా నిన్ను సంహరిస్తాను చూడని చెప్పి ఈ గదాదండాన్ని రామచంద్రమూర్తి మీదకు ప్రయోగించాడు. ఎప్పుడైతే రామచంద్రమూర్తి మీదకు ప్రయోగించాడో వెంటనే రామచంద్రమూర్తి ఒక బాణాన్ని ప్రయోగించి ఆకాశంలో ఉన్నప్పుడే ఆ గదాదండాన్ని ముక్కలు అంటే ఒక ఇసుక రేణువులు పడ్డట్టుగా పడిపోయినాయి ఆకాశంలో నుంచి. అంటే అంత చిన్న ముక్కలు చేసేసాడు ఆ గదను. ఆ గద ముక్కలై కింద పడిపోతే వర్షం కురిసినట్టు కురిసింది, ఇసుక వర్షం కురిసినట్టు కురిసింది ఆ గద ముక్కలు. అప్పుడు రామచంద్రమూర్తి నవ్వి, ఏది 14,000 మందిని చంపితే నన్ను చంపేసి వాళ్ళ కన్నీళ్లు దుడుస్తానన్నావే, ఇప్పుడు దుడవరా అని చెప్పి అన్నాడు. అని ఇప్పుడే నీ కంఠాన్ని దునిమేస్తాను, ఎప్పుడైతే నీ కంఠం తెగి క్రింద పడిపోతుందో అప్పుడు దేశ క్షేమం జరుగుతుంది, ఈ ఋష్యాదులందరూ కూడా సంతోషపడతారు, ఈ జనస్థానం అంతా కూడా సంతోషంతో ఆనందంతో అవధులు లేని ఆనందంతో పొంగిపోతుంది, నీ మరణానికై ఎదురు చూస్తున్నారు అందరూ కూడా అని చెప్పి అన్నాడు. అని ఇక ఈ 14,000 మందే కాకుండా నీవు కూడా మరణించిన తర్వాత నీ భార్యలు, ఈ 14,000 మంది రాక్షసుల యొక్క భార్యలు దిక్కులేని వాళ్ళని 4 దిక్కులకు పరిగెత్తిపోతారు, దిక్కులేని వాళ్ళు అనాథలైపోతారు వాళ్ళని చెప్పి అన్నాడు. మీ రాక్షస స్త్రీలందరూ కూడా దుఃఖ సాగరంలో మునిగిపోయేటువంటి సమయం ఆసన్నమైంది. ఇదంతా నీవు ఋషులకు చేసినటువంటి, దేవతలకు చేసినటువంటి అపకారానికి ఫలితం అని చెప్పి అన్నాడు. అని అప్పుడు ఆ విధంగా రామచంద్రమూర్తి చెప్తూ ఉంటే కరుడు రాముణ్ణి బెదిరించాట. ఏంది మాట్లాడుతున్నావు, అంత మగోడివా నువ్వు, ఏం చేయగలవు నువ్వు, ఏంది నువ్వు మాట్లాడేదని బెదిరించాడు. బెదిరించి వెంటనే నీకు కాలం దాపరించింది రామా, అయిపోయినావు నా చేతిలో, ఇంకా నువ్వేం మాట్లాడద్దు, కాచుకోమని చెప్పి పక్కనే ఒక పెద్ద వృక్షం ఉంది, పెద్ద బ్రహ్మాండమైనటువంటి మాను. ఆ చెట్టు బెరికాట. ఆ చెట్టు బెరికి ఒక్క దెబ్బతో ఆ వృక్షాన్ని తీసుకున్నటువంటి వాడై ఆ చెట్టును గరగర తిప్పి రాముణ్ణి చంపేయాలని చెప్పి రామచంద్రమూర్తి మీద ప్రయోగించాడు. ప్రయోగిస్తే అప్పుడు వెంటనే రామచంద్రమూర్తి ఒక ఆ ధనస్సుతో మహాబాణాన్ని ఒకదాన్ని ప్రయోగించి
ఆ చెట్టును ముక్కలుగా ఆకాశంలోనే ఖండించి, అది కూడా వర్షం పడ్డట్టు చిన్న 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 ముక్కలైపోయి పడిపోయింది అంతలా చెట్టు. ఆ విధమైనటువంటి బాణ ప్రయోగం చేశాడు. ఈ బాణ ప్రయోగాలు, ఈ మంత్రాలన్నీ రామచంద్రమూర్తికి ఎలా వచ్చాయో తెలుసా? ఆయన శ్రీ మహావిష్ణువు, ఆయనకి అన్నీ తెలుసు. ఆ విషయం పక్కన పెడితే ఇవన్నీ విశ్వామిత్రుడు నేర్పించున్నాడు ఆయన. ఆ విశ్వామిత్రుడు నేర్పించినటువంటి ఆ అస్త్ర ప్రయోగం అంతా కూడా ఇక్కడ ఉపయోగిస్తున్నాడు అనమాట ఆయన. ఆ చెట్టు ఎప్పుడైతే ముక్కలైపోయిందో అప్పుడు ఆ కరుడు క్రోధ తామ్రాక్షుడై ఈ రాముల వారి మీదకి భయంకరమైనటువంటి సింహగర్జన చేస్తూ పరిగిస్తున్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి ఇక లాభం లేదు, ఈ దుర్మార్గుడికి చెప్పి లాభం లేదు, కొట్టి లాభం లేదు, కొట్టినా చెప్పినా వీడు వినేవాడు కాదు, ఈ దుర్మార్గపు గుణం మరణిస్తేనే పోతుంది, కాబట్టి వీడు చస్తే తప్ప లోకానికి మంచి జరగదు అని చెప్పి వెంటనే ఒక దివ్యాస్త్రాన్ని తీశాడు. ఆ దివ్యాస్త్రం ఏమిటో తెలుసా? అగస్త్య మహర్షి ఒక బాణాన్ని ఇచ్చున్నాడు రాముల వారికి. ఆ బాణాన్ని ఈ అగస్త్య మహర్షి ఇచ్చినటువంటి వైష్ణవ ధనస్సుతో అనుసంధానం చేసి ఒక్కసారి అగస్త్య మహర్షిని మనసులో తలుచుకున్నటువంటి వాడై, అది ఎలా ఉన్నదయ్యా ఆ బాణం అంటే బ్రహ్మదండం మాదిరి ఉంది. బ్రహ్మదండం అంటే అర్ధచంద్రాకారంతో ఋష్యాదుల దగ్గర ఉంటుంది బ్రహ్మదండం. ఆ బ్రహ్మదండాకారంలో ఉండేటువంటి ఆ బాణాన్ని ఈ ధనస్సు సంధించి ఆ కరుడి యొక్క మరణాన్ని దేవతలందరూ కూడా కోరుతూ ఉండగా, వికటాట్టహాసం చేస్తూ తన పైకి వస్తూ ఉన్నటువంటి దుర్మార్గుడైనటువంటి పర్వతాకారుడైనటువంటి మహాక్రూరుడైనటువంటి ఆ యొక్క కరుని మీద తీక్షణమైనటువంటి ఈ అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ కరుడలా రామచంద్రమూర్తికి పైకి వస్తుండగా ఈ బ్రహ్మదండం ఆకారంలో ఉండేటువంటి యొక్క బాణం ఆ కరుడు ఎదురుగా పోయి దేవతలు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు అందరూ దర్శిస్తూ ఉండగా ఈ బ్రహ్మదండాకారంలో ఉండేటువంటి ఈ బాణం నేరుగా పోయి ఆ కరుడు యొక్క కంఠాన్ని ఖండించి పక్కకు తీసుకెళ్ళి పారేసి, ఎప్పుడైతే ఆ శిరస్సు దిగిపోయిందో ఆ కరుడు యొక్క మొండెము పర్వతాకారంగా ఉండేటువంటి మొండెం భూమి మీద దబా అని రెక్కలు దిగిన పక్షి పర్వతం మాదిరి పడిపోయింది. ఎప్పుడైతే అలా మొండెం పడిపోయిందో దేవదుందువులన్నీ మోగాయి. దేవతలందరూ కూడా రామచంద్రమూర్తి మీద పుష్పవర్షం కురిపించారట. పుష్పవర్షం కురిపించి దేవతలందరూ సంతోషంతో ఆ ఖరవద అయిపోయిన దానికి, ఆ ఖరాసురుడు మరణించిన దానికి ఎంతో సంతోషించి ఈ జనస్థానంలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి సంతోషంగా సంచరించేటువంటి అవకాశం లేక ఈ రాక్షసుల వల్ల భయపడుతూ తిరిగేటువంటి ఆ ఋష్యాదులందరూ కూడా నేరుగా రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చేసారు. ఆ రణరంగం అంతా కూడా ఈ 14,000 మంది రాక్షసులతో శరీరాలతో నిండిపోయి, మాంసఖండాలతో నిండిపోయి ఉందన్నమాట. అటువంటి భయంకరమైనటువంటి రణభూమిలో కోటి సూర్య ప్రభాభాసమానుడై ప్రకాశిస్తూ ఉన్నటువంటి ధనుష్పాణి అయినటువంటి ఆ రామచంద్రమూర్తిని, శ్రీ మహావిష్ణువుని దర్శించినటువంటి వాళ్ళై ఆ దేవతలందరూ కూడా వచ్చారు. దేవతలందరూ కూడా వచ్చి ఆ రాముణ్ణి ఎంతో ఆశీర్వదించి రాక్షస సంహారం చేసినటువంటి ఆ రామచంద్రమూర్తి మీద పుష్పవర్షం కురిపించి, నాయన దుర్మార్గుడైనటువంటి ఈ రాక్షస సంహారానికి నువ్వు ఉపక్రమించావు, ఇక అనేక మంది రాక్షసులను సంహరించి అందరికీ ఆనందాన్ని కలిగించాలి నువ్వు అని చెప్పి ఆ దేవతలందరూ రామచంద్రమూర్తిని సంస్తుతించినటువంటి వాళ్ళై వెళ్ళిపోయినారు వాళ్ళ ప్రాంతాలకు. తర్వాత ఋషీశ్వరులందరూ వచ్చి ఆ ఋషీశ్వరులందరూ కూడా రామచంద్రమూర్తిని సంస్తుతించి, ఇక మేము ఈ జన స్థానంలో, ఈ దండకారణ్యంలో హాయిగా తపస్సు చేసుకోవచ్చు, రాక్షస భయం అనేటువంటిది మాకు తొలగిపోయిందని చెప్పి ఆనందపడ్డారు. ఆనందపడుతూ ఆ విష్ణువును, ఆ శ్రీరామచంద్రమూర్తిని సంస్తుతించారు. ఇంతలో ఈ యుద్ధం ఎప్పుడైతే సద్దుమణిగిందో ఆ గుహలో ఉండేటువంటి లక్ష్మణస్వామి
సీతను తీసుకొని నేరుగా రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చాడు. రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చిన తర్వాత ఆనందంతో సీతాదేవి ఆ యుద్ధంలో విజయం పొందినటువంటి ఆ రామచంద్రమూర్తిని గట్టిగా కౌగిలించుకుందట. ఎప్పుడైతే ఆ సీత తనను కౌగిలించుకుందో చాలా సంతోషంతో ఆ కష్టాన్నే మరిచిపోయినాడు రామచంద్రమూర్తి. అప్పుడు ఆ దేవతలందరూ కూడా ఆ సీతారాములను చూసి చాలా సంతోషించారు, ఆనందంతో పరవశించారు. ఆ జనస్థానంలో ఈ భయంకరమైనటువంటి రాక్షస బాధ అనేటువంటిది లేకుండా పోయింది. అప్పుడు లక్ష్మణస్వామి వచ్చి రామచంద్రమూర్తికి నమస్కారం చేసి ఆయన యొక్క ప్రభావాన్ని కళ్ళారా చూసినటువంటి వాడై తన్మయం చెందిపోయి ఆ రామచంద్రమూర్తికి నమస్కారం చేసేట లక్ష్మణస్వామి. అప్పుడు ఆ సీత రామ లక్ష్మణులను చూసి ఋషీశ్వరులందరూ కూడా ఎంతో సంతోషంతో వాళ్ళను సంస్తుతించి వాళ్లకు అన్ని విధాల ఆశీర్వచనాలు చేసి ఆ ఋష్యాదులందరూ తమ తమ ఆశ్రమాలకు వెళ్ళారు. ఇక గరుడులు, కిన్నరులు, కింపురుషులు, విద్యాధరులు చాలామంది వచ్చున్నారు. వాళ్ళందరూ కూడా సంతోషంతో రామచంద్రమూర్తిని చూసి ఎక్కడి వాళ్ళక్కడ వాళ్ళ స్థానాలకు వెళ్ళిపోయినారు. రామచంద్రమూర్తి సీతా సమేతుడై ఆశ్రమం అంటే పంచవటి ఆశ్రమం దగ్గరకు వచ్చి ఆశ్రమంలో ప్రశాంతంగా ఉన్నాడు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఈ యుద్ధం అంతా ఎంతసేపు జరిగింది అంటే ఈ రామచంద్రమూర్తి ఖరదూషణాదులతో యుద్ధం చేసినటువంటి సమయం 1.5 ముహూర్తం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. 1.5 ముహూర్త కాలంలో యుద్ధం పూర్తయిపోయి అందరినీ చంపేశాడు ఆయన. 1.5 ముహూర్తం అంటే ఎంతసేపు? ముహూర్తము అంటే 2 ఘడియల కాలం. 2 ఘడియలు అంటే ఘడియ అంటే 24 నిమిషాలు. 2 ఘడియలు అంటే 48 నిమిషాలు. అంటే ముహూర్తము అంటే 48 నిమిషాలు. 1.5 ముహూర్తం అంటే 48 ఒక 24 నిమిషాలు కలిపితే 72 నిమిషాలు. 72 నిమిషాల సేపులో 14,000 మంది రాక్షసులను సంహరించేసి ఈ జనస్థానాన్ని లోకకంటకులైనటువంటి రాక్షస నిర్మూలనం చేసి జనస్థానాన్ని ప్రశాంతం చేశాడు. అంటే 72 నిమిషాల యుద్ధంలో ఇంతమందిని సంహరించాడంటే రామచంద్రమూర్తి ఎంత పరాక్రమవంతుడో, ఎలా యుద్ధం చేశాడో, ఎటువంటి మహనీయుడో మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన శక్తి ఎంతో మనం తెలుసుకోవాలి. తరువాత ఈ యుద్ధం అంతా పూర్తయిపోయింది. అబ్బా, హాయిగా ఖరదూషణాదులు మరణించారు, ప్రశాంతంగా ఉంది అని చెప్పి అనుకుంటున్నాం. అందరి గురించి అనుకుంటున్నాం కానీ మన శూర్పణఖ గురించి మనం మర్చిపోయినాం. అందరినీ చంపాడు కానీ శూర్పణఖని చంపలేదు కదా. శూర్పణఖ మిగిలింది. శూర్పణఖ రామాయణంలో అందరూ మంచివాళ్లే, కానీ కొన్ని కారణాల వల్ల చెడ్డవాళ్ళుగా మారుతారు. ఇక్కడ ఏమైందంటే శూర్పణఖ చూసినటువంటిదై రావణాసురుడి దగ్గరికి వెళ్ళాలి. ఇంక వీళ్ళందరూ లేరు ఇక్కడ, దిక్కులేరు ఆమెకు ఎవరు చెప్పుకునేదానికి. రావణాసురుడి దగ్గరికి శూర్పణఖ పోవాలి అనుకుంటుంది. ఇంత లోపల ఒక విషయం జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే ఖరవధ జరగబోయేటప్పుడు 14,000 మంది రాక్షస సంహారం అయిపోయిన పాటనే ఈ సైన్యంలో అకంపనుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఈ అకంపనుడు అనేటువంటి ఆయన రామ పరాక్రమాన్ని చూసి ఇక లాభం లేదు, కరుణ్ణి కూడా చంపేస్తాడు, కరుడు ఒక్కడే కదా ఉండేది, ఇంతమంది అయిపోయిన పాటు కరుడిదేముంది, ఇంతమందిని చంపేశాడని చెప్పి ఇక్కడుంటే మన వల్ల కూడా చంపేస్తాడని కొంతమంది జాగ్రత్త పరులు ఉంటారన్నమాట. ముందుగా ప్రాణాన్ని రక్షించుకునేదానికి ఏదైనా ఇన్ఫర్మేషన్ పోయి చెప్పేస్తే మంచి మాట చెప్పాడు అనుకుంటారని ఒక సౌకర్యము, ఇక్కడ వెళ్ళిపోతే ప్రాణం దక్కుతుందనే సౌకర్యం. ఇట్ట చూసుకొని ఆ అకంపురుడనే వాడు ఈ సైన్యంలో నుంచి తప్పించుకొని వెళ్ళిపోయినాడు. ముందుగా
నేరుగా లంకా నగరానికి వెళ్ళాడు. శూర్పణఖ కంటే ముందు ఆయన పోయి ఉన్నాడు అకంపనుడు పోయి శూర్పణఖ వెళ్ళే లోపల ఎంత కథ జరిగిందో చూడండి. అకంపనుడు పోయి చెప్పేశాడు రావణాసుడికి, రావణ అక్కడ రామచంద్రమూర్తి వచ్చున్నాడు, రామచంద్రమూర్తి భయంకరమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు, రామచంద్రమూర్తి చేతులు అందరూ చనిపోయినారు, 14,000 మంది. కరుడు కూడా ఈ పాటి చనిపోయి ఉంటాడు. ఒక క్షణకాలంలో కరుడు కూడా మరణించే సమయం, నేను భయంతో ఇటు వచ్చేశాను అని చెప్పి రావణాసురుడికి ఎప్పుడైతే చెప్పాడో, రావణాసురుడు క్రోధ తామ్రాక్షుడైపోయి, అకంపన అంత బలపరాక్రమ సంపన్నులైనటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారా, చూస్తానుపా అని చెప్పి నేరుగా బయలుదేరి ఆ రావణాసురుడు ఏం చేశాడంటే మారీచుడి యొక్క ఆశ్రమానికి వచ్చాడు. మారీచుడు తపస్సు చేసుకునేటువంటి ప్రాంతానికి వచ్చాడు. అంటే ఈ దండకారణ్యంలోనే ఒక ప్రాంతంలో మారీచుడు తపస్సు చేసుకుంటున్నాడు. మారీచుడి దగ్గరికి వచ్చి, మారీచ, రాముడట ఎవరో ఈ శూర్పణఖకు ముక్కులు చెవులు కోశాడట, ఖరదోషణాదులందరినీ సంహరించేశాడట, వాడి సంగతి ఏదో చూసి వస్తాం పా అని చెప్పి మారీచుడితో చెప్పాడు. మారీచుడు అన్నాడు, రావణ నువ్వు అసలు పోవద్దు, రాముడు సామాన్యుడు కాదు. విశ్వామిత్ర యజ్ఞం అప్పుడు మేమిద్దరం మారీచ సుబాహులం ఇద్దరం కూడా పోయి అక్కడ రక్తం పోయిపోతే అప్పుడు సుబాహుడిని నా తమ్ముడిని చంపేసేసి నన్ను ఒక్క వాయువ్యాస్త్రంతో ఇక్కడ బారేశాడయ్యా, లంక దగ్గర పడిపోయినాను నేను సముద్రంలో. అప్పటి నుంచి నాకు రాముడంటే భయము. రాముడంటేనే కాదు, అనే అక్షరం అంటేనే భయం నాకు. రథం అన్నా భయమే, రమ్యము అన్నా భయమే, రాక్షసి అన్నా భయమే. అసలు అనే పదం శబ్దం వింటే నాకు దడొస్తుంది. అంత పరాక్రమ సంపన్నుడు రామచంద్రమూర్తి. రావణ, నీవు రాముడి జోలికి పోగొంటుంటే నువ్వు క్షేమంగా ఉంటావు. ఆ రాముడి విషయం వదిలేసి అతని జోలికి పోతే నువ్వు సర్వనాశనం అయిపోతావు. కాబట్టి రాముడితో యుద్ధం వద్దు అని చెప్పి మారీచుడు చెప్పాడు అనమాట. చూడండి, రావణాసురుడు అన్నాడు, అవునా మారీచ, అంత పరాక్రమవంతుడా రాముడు అన్నాడు. అవును, దెబ్బతిన్నవాడిని కాబట్టి చెప్తున్నాను, వద్దు, మనకు రాముడితో యుద్ధం అవుతాను. సరే మారీచ, నువ్వు చెప్పావు కాబట్టి ఒప్పుకుంటున్నాను, ఎవడెట్టబోతే నాకే సంబంధం, నేను హాయిగా లంకకి వెళ్ళిపోతానని చెప్పి రావణాసురుడు తిరిగి లంకకు వెళ్ళిపోయినాడు రాముడితో యుద్ధం వద్దనుకొని, మారీచుడి మాటలు విని. అక్కడికి కథ ఆగిపోయి ఉంటే చాలా బాగుండేది. అంటే మారీచుడి మాట విన్నాడు రావణాసురుడు. అకంపనుడితో చెప్పాడు, అకంపన, కరదోషణాదులు పోతే పోయినారు, మనం కానీ రాముడితో యుద్ధానికి పోతే మనం కూడా పోతాము, కాబట్టి ఇంక వద్దులే యుద్ధము, వాళ్ళు ఎట్టపోతే మనకెందుకు, మన పాటి మనం పోదాంపా అని చెప్పి లంకకు వెళ్ళిపోయినారు ఈ అకంపనుడు రావణాసురుడు. ఈ విషయం శూర్పణఖకు తెలియదు. శూర్పణఖ ఇంకా లంకానగర ప్రవేశం చేయలేదు. కరదోషణాదులందరూ శుభ్రం అయిపోయిన తర్వాత, వీళ్ళందరూ పూర్తిగా నశించిన తర్వాత పోవాలనుకుంది. కరుడు కూడా చనిపోయిన తర్వాత ఇక్కడ ఎవరు లేరు ఇంకా. అప్పుడు రావణాసురుడి దగ్గరికి బయలుదేరుతుంది శూర్పణఖ. అప్పటికే రావణాసుడికి విషయం తెలిసిపోయి మారీచుడి దగ్గరికి వచ్చి, మారీచుడు వద్దు రావణాసుడితో యుద్ధం అంటే మరలా వెనక్కి కూడా తిరిగిపోయి లంకలో ప్రశాంతంగా ఉన్నాడు ఆయన. రాజసభలో సభా మండపంలో కూర్చోనుండగా విషయం అంతా తెలుసు రావణాసుడికి. అప్పుడు శూర్పణఖ, ఇక నన్ను రక్షించే వాళ్ళు ఎవరూ లేరు, రావణాసురుడు తప్ప వేరే శరణం లేదని చెప్పి రావణాసురుడి దగ్గరికి శూర్పణఖ బయలుదేరుతూ ఉన్నదట. ఆ శూర్పణఖ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుందో, రావణాసురుడు ఎలా మరలా రామచంద్రమూర్తి యొక్క విషయాన్ని ఆలోచించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో మనం తర్వాత తెలుసుకుందాం.